అవి స్కూల్లో చదువుతున్న రోజులు. నేను 7వ తరగతి అనుకుంటా అప్పుడు. నేను కిటికీ దగ్గర కూర్చున్నా. సడన్గా నాకు ఒక పట్టీల శబ్దం వినిపించింది. ఆ పట్టీల శబ్దంతో పాటు ప్రకృతి నాకేదో చెప్పాలనుకుంటుంది అనిపించింది. అంతలోనే స్కూల్ బెల్ సౌండ్ కూడా వినిపించింది. అన్ని శబ్దాలు సడన్గా ఆగిపోయినాయి. నాకు ఒకే ఒక సౌండ్ వినిపించింది. అది పట్టీల శబ్దం మాత్రమే. అప్పుడు నేను అటువైపు తిరిగి చూశాను. ఒక అమ్మాయి పింక్ కలర్ డ్రెస్లో దేవతలాగా అనిపించింది. నా కలరాని దిగి వచ్చిందా అనిపించింది. అమ్మో అమ్మాయేనా, ఎల్లోరా శిల్పమా, రంభ ఊర్వశికైనా ఇంతందం సాధ్యమా, కనులారా నిన్ను చూస్తే తెలిసిందే బ్రహ్మ కష్టం, ఇలలోన నిన్ను మించే సిరిలేదే నగ్న సత్యం, నాలో ఏదో సవ్వడి, ఏమో ఏమిటిది, ప్రేమో ఏమో ఏమిటో నన్నే మార్చినది. తన నవ్వు చూస్తే ముత్యాలే రాలిపోతున్నాయా అన్నట్టు అనిపిస్తుంది. కాళ్ళకు పట్టీలు వేసుకొని నడుస్తూ ఉంటే నెమలి నాట్యం చేస్తుందా అన్నట్టు అనిపిస్తుంది. చెవి పోగులు అటు ఇటు ఊగుతుంటే నా గుండె అటు ఇటు ఊగుతున్నట్టు అనిపిస్తుంది. ఆ ఫీలింగ్ ఏంటో అప్పుడు అర్థం కాలేదు, కానీ బాగుంది. ఎంతైనా మధుర క్షణాలు మర్చిపోలేం కదా. జీవితంలో అది ఒక మధుర జ్ఞాపకం. ఇట్స్ ఎ సూపర్ ఫీలింగ్ యార్.